ఓకేనా? నారాయణఖేడ్ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ నారాయణఖేడ్ పురపాలక సంఘము. ముందుగా వచ్చేసి మన నారాయణఖేడ్‌లో ట్రేడ్ లైసెన్స్ రినవల్ అనేది చాలా తక్కువ ఉంది. సో, షాపు ఓనర్స్‌కి చెప్పేది అంటే, మీరు ఈ సంవత్సరం యొక్క ట్రేడ్ లైసెన్స్ రినవల్ చేయించుకోండి. ఇంకెవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు గూడా అప్లై చేసుకోండి. లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారము వారిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో, అందరూ షాప్ కీపర్స్ అందరూ దయచేసి మీరు ట్రేడ్ లైసెన్స్‌ని రినవల్ చేయించుకోండి. అన్నీ కొట్టేసినాం వెనకాల ఇవాళనే ఇది. నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని తెలిసింది. సో, వెంటనే సీఐ తోటి మాట్లాడేసి చేసినాము. ఈ ఫోటోస్ పెడతాం మీకు షేర్ చేయమంటారా? మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్క షాప్ దగ్గరకొచ్చి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో, కావున తమందరూ వాటి యొక్క రినవల్ యొక్క ప్రాసెస్ స్పీడప్ చేసి రినవల్ తీసుకోండని కోరుతున్నాం. ఆగస్టు 15న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. సో, మీకేమైనా ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ, ఏదైనా మిస్ మ్యాచ్ అయినట్టు పేర్లు వస్తే బిఎల్ఓస్ తమరికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 రకాలమైన డాక్యుమెంట్స్‌లో ఏదో ఒకటి ప్రూఫ్‌గా తెచ్చి ఇస్తే మీ యొక్క ఓటు భద్రంగా ఉంటుంది. సో, ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా బిఎల్ఓస్‌కి అందరూ సహకరించండి. మీ ఓటుని కాపాడుకోండి. పొద్దున్నే కట్టేసి వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళకి ఒకటి రాయించుకొని ఫైన్స్ ఏసాము. ఇట్లనే చేస్తే వేలంపాట చేస్తాము. ఇవాళ మార్నింగే మేము కొన్ని కట్టేసి వెనకాలనే బ్యాక్ సైడ్ పెట్టినాము. ఫోటోస్ కూడా ఉన్నాయి. ఫైన్‌లు వేసినాము. మీకు చూపిస్తాం. ఫోటోస్ సెండ్ చేస్తాము. అవును. 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 హ్మ్. ఒక్క నిమిషం అండి. మీకు ఫోటోస్ ఫస్ట్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్కడి చివరి వరకి కాకుండా ముందుగానే తమ యొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్‌ని కనుక ఇస్తే, మాకు కూడా అధికారులకు కూడా సహకరించినట్టు అవుతుంది.